ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు చెప్పమన్నటువంటి వర్తమానాన్ని మీ ఎదురు నేను తీసుకొచ్చాను. దేవుడు నాకు ఏం చెప్పమన్నాడంటే 99 కీర్తన నుంచి నేను మాట్లాడతానని చెప్పాను. 99 కీర్తన చదవమని అందులో నుంచి ఒక రెఫరెన్స్ నాకు పరిశుద్ధంగా ప్రేరేపించి మెసేజ్ నాకు ప్రభు సిద్ధపరిచారు. ఈ మెసేజ్ నేను సిద్ధపరుస్తున్నాను. ఈ మెసేజ్ మీకు ఇచ్చారు. మీకు చెప్పమన్నారు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తులు ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు. ఆ యొక్క టైటిల్ మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు అటువంటి యొక్క టైటిల్ పెట్టుకుని ప్రభు చెప్పారు. చూడండి, Psalm 99:6 99వ కీర్తన 6వ వచనాన్ని మీరు గమనించినట్లయితే 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా జాగ్రత్తగా వినండి, ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది 99వ కీర్తన 6వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. సెకండ్ వన్ చూస్తే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో శామ్యూయేల్ ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా ఉన్నాడు. అయితే దేవుడు ఎందుకు ఈ మాటలు ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నాడో మనం గ్రహించే వారమే ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు, దేవుడు పిలుచుకున్న ప్రవక్తలు, దేవుడు అభిషేకించిన ప్రవక్తలు, దేవుడు తన స్వరాన్ని ఎలా వినిపించాడో పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడింది. మనం వింటే, ఈ ప్రసంగాన్ని వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే దేవుడు అతనితో ఎలా సంభాషిస్తున్నాడో బైబిల్లో మనం చూడొచ్చు. ఈ రోజున ఈ దేవుడు బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే నేను ఆ వచనాన్ని మీకు లాస్ట్ నేను చెప్తాను, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ లో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 6వ వచనంలో ఆయన యాజకుల్లో మోషే అహరోను ఉంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు కూడా ఉన్నాడు. అయితే వారు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు, అంటే తృప్తమైన దేవుడికి వాళ్ళు మొర్ర పెడుతుంటే ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు అనే మాట మనకు కనబడుతుంది. సాధారణంగా అందరూ మొర్ర పెడతారు, కానీ దేవుడు జవాబు ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనబడుతుంది. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు మొర్రపెట్టినప్పుడు ఆయన వారికి ఉత్తరం ఇస్తున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజున వీళ్ళిద్దరి గురించి మనం చూస్తే వీళ్ళ యొక్క బయోగ్రఫీ లేదంటే వీళ్ళ యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తే దేవుడు ఎలా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నాడో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వీళ్ళ వర్తమానాలు మీరు వింటా వచ్చారు. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆలోచన మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా స్థిరపరుస్తున్నాడు, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి ద్వారా తన పనిని ముందుకు నడిపిస్తున్నాడు అంటే దాని వెనక అర్థం చాలా విలువైనది. అది దేవుని ఆలోచన అయితేనే జరుగుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ప్రవక్తగా స్థిరపరచబడాలి అంటే అది దేవుని ఆలోచన అయితేనే స్థిరపరచబడుతుంది ప్రవక్తగా. హల్లెలూయా. ఈ రోజున మనం చూడొచ్చు, ఈ కీర్తనలో వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు, అంతేకాదు వారికి ఉత్తరం ఇస్తున్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మళ్ళీ చదవడానికి ఇష్టపడుతున్నాం. Psalm 19:6 లో ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రము చెబుదాం. హల్లెలూయా. వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డారు. అయితే దేవుని ఏర్పాటు వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు మొర్ర పెడుతుంటే దేవుడు వాళ్ళకి ఉత్తరం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఉత్తరం ఇస్తున్నాడు. ఈ రోజున మనం చూడొచ్చు, ఈయన అంటున్నాడు, అయ్యా మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే కనుక నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం అంటే వల్ల యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు అవుతానయ్యా. దేవునికి విరోధముగా నన్ను పిలిచాడు కదా, నన్ను అభిషేకించాడు కదా, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, నన్ను ప్రవక్తగా స్థిరపరిచాడు కదా, ఆయన నేను ఏం చేస్తానంటే ఆయనకి విరోధంగా నేను పాపం కట్టుకుంటాను అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా ఏర్పాటు చేయబడ్డ వ్యక్తివేనా? దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఈ రోజున దేవునికి నువ్వు దేవుడు ఏర్పాటులో ఉన్నావు కనుక దేవుడు నీ పట్ల కలుగున్నటువంటి ఉద్దేశాలు నువ్వు నెరవేర్చేటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావు లేదా? నీకు నువ్వు లేదంటే నేను ప్రతి ఒక్కరూ పరీక్షించినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఎంచి దినాల్లో, ఈ కడవరి దినాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు, ప్రభాపరమని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము రాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ రోజున వీళ్ళ జీవితాల్లో మనం పరిశీలిద్దాం. అసలు చూడండి, ఇక్కడ ఇతని గురించి మనం చూస్తుంటే ఇతను ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకుంటాను అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. నిర్గమకాండం చాప్టర్ 32 లో కూడా ఒకసారి మనం చూద్దాం రండి. నిర్గమకాండం చాప్టర్ 32. ఇప్పుడు నేను ఎవరెవరి గురించి వివరిస్తున్నానంటే ఫస్ట్ శామ్యూయేల్ గురించి చెప్పాను. ఇతను ప్రార్థన చేయకపోతే దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకుంటాను మాట అంటున్నాడు. సెకండ్ వన్ చూస్తే మోసెస్, లేదంటే మోషే గురించి కూడా మీకు నేను క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 32:30-34. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం 30-34. నిర్గమకాండము 32వ అధ్యాయము 30-34.
మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చెయ్యగలిగినేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, నేను చదువుతాను, ఈ ప్రజలు గొప్ప పాపము చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా, నేను ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో, జాగ్రత్తగా వినాలి, ఎవడు నా ఎదుట పాపము చేసినో వారు నా గ్రంథంలో నుండి తుడిచివేతును. చెప్పండి, ఎవడు నా ఎదుట పాపము చేసినో, ఏమన్నాడు అక్కడ? ఎవడు నా ఎదుట పాపము చేసినో వారు నా గ్రంథంలో నుండి తుడిచివేతును, వారు నా గ్రంథంలో నుండి తుడిచివేతును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము అనేటువంటి మాట దేవుడు మోషేతో చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ కూడా మనం చూస్తే, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చి దినమున వారి పాపము వారి మీదకి రప్పించుదునని మోషేతో చెప్పాను. ఏంటండి, ఏమన్నాడు దేవుడు? నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పిస్తానని మోషేతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నేను మీకు ఎందుకు ఈ యొక్క సందేశాన్ని మీకు అర్థమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, శామ్యూయల్ గురించి కొద్దిగా ఇంకా ఉండి అతని గురించి చెప్తాను. అయితే ఇతను మోషే ఎవరి నిమిత్తమో ప్రాయశ్చిత్తం చేయగలమంటున్నాడు? ఇజ్రాయేలు ప్రజల నిమిత్తం. ఎందుకు అలా అడిగాడు? ఆ భారం అతను ఉంది కనుక, దేవుడు ఏర్పాటులో ఉన్నాడు కనుక, దేవుడు పిలుచుకున్నాడు కనుక, దేవుడు అభిషేకించుకున్నాడు కనుక, అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి, అలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి. నశించిపోయే జనాల కొరకు అంగలార్చేవారు, నశించిపోయే ప్రజల నిమిత్తము అవసరమైతే దేవునితో పెనుగులాడేటువంటి ప్రజలు ఆయనకు కావాలి. ఆయనకి నశించిపోయే ప్రజలు వారి నిమిత్తం అంగలార్చేవారు, లేదంటే వారి నిమిత్తం మొరపెట్టేటువంటి ప్రజలు ఎంచుకున్న దేవుడికి కావాలి. ఈ రోజున ఎలా అయిపోయిందంటే, నాది నా జీవితం జరగాలి, ఇది జరగాలి, అది జరగాలి, నా లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతా, నేను ఎప్పుడు గ్రోత్లోకి వచ్చేస్తానా, నేను ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతానా, ఎప్పుడు నా లైఫ్ సెటిల్ అయిపోతా, ఇదే ఆలోచిస్తున్నాను తప్ప ఈ రోజున సేవ అంటే ఏంటండి? అసలు చెప్పండి ఒకసారి, సేవ అంటే ఏంటి చెప్పండి? సేవ అంటే ఏంటి? అవునండి, సువార్త చెప్పాలి, రాత్రులుగా పగలుగా సువార్త చెప్పి అనేకమైనటువంటి నశించిపోయే గొంతుకు సువార్త చెప్తూ దేవుని సంఘంలో నడిపిస్తూ ఉండాలి. రాకడ వచ్చేంత వరకు కాయాలి. రాకడ ఉన్నంత వరకు మేము ఉండం కనుక మాకు దేవుడు ఎంత టైం ఇస్తే టైం దగ్గర నమ్మకంగా చేస్తే నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరు దేవుడు నియమిస్తే వాళ్ళు నియమించుకుంటాడు, దేవుడు వాళ్ళు నడిపిస్తాడు. అయితే ఈ రోజున సేవ అలా అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఏమైపోయింది? ఆర్టిఫిషియల్. తెలుసు కదా మీకు? ఆర్టిఫిషియల్ గా పిల్లలకి ఆత్మల పట్ల భారం తెలియట్లా, ఎవరు వస్తున్నాడో ఎవరైతే తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆ కుటుంబంలో రక్షణ పొందలేకపోతే తెలియదు, అసలు వాళ్ళు ఎలా ఉన్నదో తెలియదు, తన భర్త వచ్చేదో తెలియదు, తన పిల్లలతో ఉన్నాడో లేదు, అసలు వాళ్ళ కుటుంబం ఎలా ఉందో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎంత ఉందో తెలియదు. అవన్నీ రోజులో వచ్చానా, చెప్పానా, వెళ్ళిపోయానా, అంతే, ఫినిష్. అందుకే దేవుడు ఈ రోజు ఏమంటున్నాడంటే, ఆయన సేవ ఎలా జరుగుతుంది, ఆయన పరిచయం ఎలా జరుగుతుంది, ఇదంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. జాగ్రత్త. ఒక దినం మనందరూ కూడా ఆయన ఎదురు నిలబడిపోతున్నాం. మనందరూ ఏమని సమాధానం చెప్పి, మనమే కాదు, టోటల్ ఎంటైర్ వరల్డ్ లో ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి నిలబడతాడు, అంగీకరించిన వాడు నిలబడతాడు, అంగీకరించిన వాడు జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు. ఈ రోజున ఇతను ఏమంటున్నాడంటే, మనం ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాం. అయ్యో, ఇక్కడ చూడండి, అయ్యో, నీవు వారి పాపను ఒకవేళ పరిహరించుతువా, నేను నీవు వ్రాసిన నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానయ్యా అనేటువంటి మాట. నిజంగా ఇలా ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ రోజున నీవు నా పేరు జీవ గ్రంథం తీసేసే అని అనేటువంటి విశ్వాసం నీకుందా? అలాంటి ధైర్యం నీకు ఉందండి? మరి ఎందుకు మోషే అలా? అందుకే మోషే అంటే మొర్ర పెడతాడంట, వారి కుట్రను ఇచ్చాడంట, వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. ఎలా మాట్లాడాడు దేవుడు చూద్దాం ఒకసారి. మనం చూడొచ్చు 99:7 Psalm 99:7 ఎవరు చూస్తారు? మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. ఎవరితో మాట్లాడాడంట? ఎలా మాట్లాడాడంట? ఎవరితో మాట్లాడాడంట? ఎలా మాట్లాడాడు చెప్పాలి? ఎవరితో మాట్లాడాడు? దేవునికి స్తోత్రాలు కలుగును. హల్లెలూయా. నెక్స్ట్ చదివాను ఒకసారి, గుర్తు పెట్టుకోండి. వారు ఆయన శాసనమును అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించి ఈ రోజు అలాంటి వ్యక్తులు, అలాంటి భక్తి చేసేవాళ్ళు, అలా దేవుని కొరకు నిలబడే వ్యక్తులు దేవుని కావాలి. దేవుడు ఈ రోజు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నిజంగా భక్తి చేస్తే కనుక నీ భక్తి ఎవరికి ఉపయోగపడాలంటే ఆయనకు ఉపయోగపడాలి. సిస్టర్ బిఫోర్ ఇంటిమేట్ చేసే కొన్ని విషయాలు నేను కూడా విన్నాను. భక్తి ఎవరికి ఉపయోగపడాలంటే నీ భక్తి దేవునికి ఉపయోగపడాలి. ఎవరికి ఉపయోగపడాలండి? దేవుడికి ఏం ఉపయోగపడుతుందంటే కాకులు ఉపయోగపడుతున్నాయి, గాడిదలు కూడా ఉపయోగపడుతున్నాయండి. ఏం ఉపయోగపడుతున్నాయి?
కాకులు ఉపయోగపడుతున్నాయి, గాడిదలు ఉపయోగపడుతున్నాయి, మనిషి ఉపయోగపడలేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రోజున దేవుడు ఈ రోజు మీతో ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేను వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడాను, ఎందుకు నేను వాళ్ళతో అలా సంభాషించగలిగాను, ఎందుకు వాళ్ళు అడగగానే వాళ్ళకి ఎందుకు ఉత్తరం ఇచ్చాను, కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రజల పట్ల, దేవుని సేవ పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటండి, బాధ్యత. వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే దేవుడు కూడా న్యాయాధిపతి కనుక, నీతి మంత్రులు కనుక అవి కూడా రాయించారు. అయితే వాళ్ళ జీవితం అంతా కూడా క్లబ్ చేసి దేవుడు ఎందుకు బైబిల్లో మనకి ఇచ్చాడంటే, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే, అతను నేను ఎందుకు ఆశీర్వదించాను, అతను నేను ఎందుకు వాడుకున్నాను, కారణాలు ఉన్నాయి. కానీ తను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి కనుక దేవుడు ప్రతి దాన్ని బట్టి మనకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటాడు. దేవుడు మోషే అడిగినప్పుడు మేఘస్తంభం నుంచి మాట్లాడుతున్నాడట. ఎలా మాట్లాడుతున్నాడు? మేఘస్తంభం నుంచి. ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని అందరూ ఆశపడతారు. నాతో కూడా దేవుడు మాట్లాడితే వాళ్ళు, నన్ను కూడా దేవుడు నడిపిస్తే వాళ్ళు, నాతో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడితే నేను కూడా వెళ్ళిపోతాను కదా అని అనుకుంటాం. కానీ మీ దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారంటే, దేవుడు కొరకు బ్రతికే వ్యక్తులతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు. ఇది నన్ను హల్లెలూయా. దేవుని కొరకే బ్రతుకుతారు. చూసారా, దేవుడే కావాలంటే దేవుడు ఏం చెప్తే చేద్దాం, దేవుని చిత్తం చేద్దాం, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని రాజ్యాన్ని విస్తరించాలి, దేవుని చిత్తం పూర్తి చేయాలని బ్రతుకుతారు. చూసారా, అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు కావాల్సింది ఎవరంటే పొట్టయితే కాదు కానీ గోధుమలు కావాలి. ఏం కావాలండి? గోధుమలు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? గోధుమలు కావాలి. ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్త ద్వారా కొద్దిగా మనకి కొన్ని విషయాలు మనకి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుడు ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు చెప్తున్నాడు, మోషే తర్వాత శామ్యూయల్. వీళ్ళిద్దరిని మనం చూడొచ్చు. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళతో దేవుడు మాట్లాడే అనుభవాన్ని వాళ్ళు కలుగున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, నిన్ను కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒక ఆత్మల పట్ల భారం నీకుంటే గనక, ఆత్మల పట్ల భారం నీకుంటే గనక, మళ్ళీ చెప్తున్నా, ఆత్మల పట్ల భారం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ రోజా, రేపా, ఎల్లుండా, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఐ డోంట్ నో. కానీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏదో ఒక్కరోజు ఆయన స్వరాన్ని నీకు వినిపించబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వినిపిస్తాడు. అది ఎవరి చేతిలో లేదు, నీ చేతిలో మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉందన్నా? నీ చేతుల్లో ఉంది. ఈ రోజు దేవుని కొరకు బ్రతికే బిడ్డలు యేసయ్య కావాలని ఆశ కలుగుతూ ఉన్నాడు. ఈ రోజు మనం చూడొచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా చదువుతారు సిస్టర్, Psalm 99:8-9. ఒకసారి అది కూడా చదువు. 8-9 కూడా. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయించునే, వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. చెప్పండి, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా. నెక్స్ట్ ఉందన్న, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడు. ఏం చేయండి? ఎలా ఘనపరచాలంటారు చెప్పండి ఒకసారి. ఎలా ఘనపరచాలి? నాకు తెలియగలుగుతున్నాను మిమ్మల్ని. ఎలా ఘనపరచాలి చెప్పండి, ఎలా ఘనపరచాలి చెప్పండి ఒకసారి. ఘనపరచడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎలా ఘనపరచాలి? ఓకే, అలా కనపరచచ్చు. పాటలతో కనపరచాలి. నెక్స్ట్, అసలు గణపరచడానికి మెయిన్ రీజన్ దేవుడు ఏం కోరుకున్నాడు? ఎవరైనా చెప్తారా? గణపరచడానికి మెయిన్ ఫార్ములా ఏంటి చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఫస్ట్ శామ్యూయల్లో, నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను. దాని అర్థం ఏంటంటే, బైబిల్ ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు వాళ్ళ జీవితం ద్వారా దేవుని గణపరుస్తారు, దేవుడు వాళ్ళని గణపరుస్తాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? బైబిల్ ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వాక్యానుసారంగా వాళ్ళని బట్టి దేవుడు ఘనత పొందుతాడు. అందుకే మీరు చూడొచ్చు, ఈ రోజున దానియేలు కానివ్వండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానివ్వండి, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు చేయడానికి ఇష్టపడాలి. అందుకే అక్కడ ఎవరికి ఘనత, ఎవరికి మహిమ? మనం కూడా కనపరుస్తాం. ఉత్తుత్తి ఘనత ఏంటంటే, ఏ ఘనత? పాడే దేవుని స్తోత్రం, దేవుని సందేశించడం చాలే. అబ్బా, ఏం భక్తిలో బాబు. అసలు ఘనత అంటే ఏంటో తెలిసి దేవుని కనపరచడం నిజంగా ఇదండి. భక్తులు చేసినటువంటి జీవితాన్ని, మనం భక్తి చేసిన వాళ్ళు చేసిన జీవితాన్ని గమనిస్తే సింహాల పోలే వెళ్ళిపోతాం. ప్రార్థన అదే అని అందరూ అంటుంటే, ప్రార్థనా పెద్ద నేను బతకలేను, సత్తను పోతాను, యేసుతో తృప్తమైన దేవుడితో నేను మాట్లాడాలి. అది ఘనత దేవుని కనపరచడం అండి. హల్లెలూయా. ఎవయా అగ్నిగుండానికి వెళ్తారా? ఎందుకు వచ్చిన బాధలు మీకు? మమ్మల్ని కాపాడడానికి సముద్రుడయ్యా, ఆయన కాపాడకపోయినా పర్లేదు, మేము వెళ్ళిపోతాం. అమ్మ బాబోయ్, ఆ సమయంలో మనందరూ అక్కడ ఉంటే ఏం భక్తి చేస్తున్నారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, యంగ్ బాయ్స్, టీనేజ్ బాయ్స్. మరి మీరు కూడా, మిమ్మల్ని కూడా ఒకసారి ఎలమంటే వెళ్తారా? చెప్పండి వెళ్తారా లేదా? దేవుని గణపరచడం అంటే ఆశామాషి కాదు. దేవుని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళ దేవుడు గణపరుస్తాడు. మీ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని గణపరిచే వారే మనం ఉండాలి. ఎవరిని గణపరచాలి? అర్థంలో చెప్తాను.
మోషే ఎక్కడ పెరిగాడు? ఎస్. ఎలా ఉంది తన యొక్క జీవిత విధానం? మంచి లగ్జరీ లైఫ్ అండి, అవునా కదా? అవునా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు నిమిత్తము గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడంట. అందుకే దేవుడు మోషేని ఘనపరిచాడు. బైబిల్లో ఏం చేశాడు? ఈ రోజున నీ జీవితాన్ని బట్టి దేవుడు ఘనపరచొచ్చు. హల్లెలూయా. నువ్వు జీవించిన విధానాన్ని బట్టి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖన భాగాన్ని నీ జీవితంలో జీవించినప్పుడు నీ జీవితం ద్వారా ఆయనకి ఘనత వస్తుంది. ఆ ఘనత ఎప్పుడైతే ఆయన దగ్గర చేరుతుందో ఆయనని ఘనపరుస్తాడు. ఆయనని ఘనపరిచాడంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భూమి మీద. హల్లెలూయా. ఆయనని ఘనపరిచాడంటే ఒక వ్యక్తిని కనపరిస్తే చాలా చెప్తాడు, దండెత్తాడు, ముందంటాడు, 100 రోజులు అంటాడు, మీరు గొప్ప వెనకాల 2 రోజులు కలుగుతారు, వెనకాల అడ్వాంటి మంచిది కదండి అంటారు. ఆకోసేపే. కానీ దేవుడు గనక ఒక వ్యక్తిని ఘనపరిస్తే ఎలా ఉంటది చెప్పండి? ఎలాగుంటది? యెహోషువ అంటాడు, నేడు నా ప్రజలకి నీకు తోడేమన్నా నేను చూపిస్తాను అన్నాడు. అవునా ప్రభా? చూపిస్తాను చూడు అన్నాడు. వెంటనే వీళ్ళు యోర్దాన్ని దాటుతున్నప్పుడు ఆగిపోయిందంట. ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుకుంటారట, మోషేకి తోడేవాడు, దేవుడు కూడా తోడేవాడు, జాగ్రత్త, ఇంకేమో అందరూ సంపద తేడా పడితే యెహోషువ మీదకి వెళ్ళామంటే అనుకున్నారట. హల్లెలూయా. అది దేవుడు కనపరచడం అంటే. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి. ఈ సమాజంలో, ఈ సొసైటీలో దేవుని కొడుకు, దేవుని ప్రజల నిమిత్తము, దేవుని సంఘాల నిమిత్తము, దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తం అంగలార్చేవాడు కావాలి. దేవుని సువార్త నిమిత్తము కనిపెట్టేవాడు కావాలి. దేవుని యాజకుడి కొరకు కనిపెట్టేవాడు కావాలి. దేవుని ప్రజల కొరకు కన్నీరు విడిచేవాళ్ళు, దేవుని కొరకు బ్రతికేవారు. వాళ్ళ జీవితాన్ని దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు వాళ్ళు ఒక దినాన్న ఘనపరుస్తాడు. హల్లెలూయా. మోషేని కానివ్వండి, అందుకనే సామ్యూయేలు కానివ్వండి, దేవుడు ఘనపరిచాడు. ఈ రోజున సామ్యూయేలు జీవితాన్ని కానీ మనం చూస్తే మందులోనే పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? మందులోనే పెరిగేటట్టుగా మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి కొద్దిగా నేను చెప్పి ముగించేస్తాను. ఫస్ట్ వన్ మోసెస్ గురించి కొద్దిగా నేను క్లుప్తంగా చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 34, Deuteronomy chapter 34 verse 11 through 12. ఎవరు చదువుతారు ఒకసారి? ద్వితీయోపదేశ కాండము 34 verse 11 through 12. 11 నుంచి చదవండి ఎవరైనా సరే. ఐగుప్తు దేశంలో ఫరోకును చదవం అతని సేవకులందరికీ చేయుటకు యెహోవా అతన్ని పంపెను. వాటి విషయంలోను, ఆ బాహుబలవంతుడి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. హల్లెలూయా. అందుకే తను అడుగుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మేఘస్తంభంలోంచి జవాబిస్తున్నాడు. మోషే వంటి ప్రవక్త ఇంకా పుట్టలేదు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఎందుకు? మోషే జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతని ద్వారా అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అతను వెళ్తుంటే అక్కడ ఐగుప్తు దేశంలో 10 కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో 10 కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. అలాంటి అద్భుతాలు ఈ భూప్రపంచంలో ఎక్కడా జరగలేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు పంపించినటువంటి ఒక వ్యక్తి కనుక, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కనుక, దేవుడు మాట్లాడిన వ్యక్తి కనుక దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడాడంట. హల్లెలూయా. ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా. ఇలా చెప్పన్నారు మీకు. దేవుడు నీతో ప్రతిదినము కూడా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు చదువుతున్న పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. దేవుడు నీతో ప్రతిదినము వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కూడా ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అది నీ జీవితంలో నెరవేర్చడానికి లేదంటే దాని ప్రకారం నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవుడు చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు చిత్తానుసారంగా నువ్వు నడగలుగుతున్నావా? ఈ రోజు దేవుడి సంగమా చాలా జాగ్రత్తగా గమనించు. పరలోకం అంటే మాటలు కాదు, నిత్య జీవం అంటే మాటలు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చాను, కాడికి ఇచ్చాను, ఏదంటే దర్శన భాగం ఇచ్చాను, భోజనాలు పెట్టాను, సంఘానికి స్థలం ఇచ్చాను, ఓకే ఇవన్నీ సెకండ్. నువ్వు కనుక నమ్మకంగా లేకపోతే, నువ్వు కనుక పాడైపోతే, నువ్వు కనుక దేవుని తొలగిపోతే నువ్వు తీసుకున్న రక్షణ కూడా పోగొట్టుకుంటారా బాబు అని బైబిల్ చెప్తుంది కదా. మరి హల్లెలూయా. అందుకే బైబిల్ ఉంటుంది, మరణం వరకు నమ్మకుండా నేను మీకు ఏం చేస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. ఈ రోజు దేవుడు ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేసినప్పుడు సమూయేలు కానివ్వండి, మోషే కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా
ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించినట్టుగా ఆహారంతో సహా. అయితే దేవుడు ఆలకించాడంట, వాళ్ళకి ఉత్తరం ఇచ్చాడని బైబిల్ చెప్పింది. ఎలా మాట్లాడాడంటే మేఘస్తంభంలో వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలా, దేవుడు నిన్ను కూడా నడిపించాలా, దేవుడు నీతో కూడా తన చిత్తాన్ని తెలియజేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బైబిల్ పట్టుకుని ఒకటి అడుగు, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు బీజేఎస్ దినకరణ గారు చాలా మంది మంచి ప్రసంగికుడు, మంచి సేవకుడు చాలా మంది చెప్తారు. కానీ అతను దేవుడితో ఒక మాట అడిగాడంట, ప్రభా నువ్వు నన్ను వాడుకో, నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకు కావాలి తెలుసా? నా స్వలాభం కోసం కాదు, నేను ఈ ప్రపంచానికి నువ్వు అంటే ఏంటో చూపించాలని నేను అనుకుంటున్నాను. నీ 7 years దేవుడి దగ్గర కనిపెడితే దేవుడు అద్భుత రీతిగా ఆయనకి దేవుడు ఒక అద్భుతమైన మంచి ఆరోగ్యం, ఎందుకంటే క్యాన్సర్ కూడా వచ్చింది ఆయనకి, దేవుడు దాన్ని హీల్ చేసి ఆ తర్వాత ఇంకా బలమైన క్రూసైడ్ దేవుడు అతని ద్వారా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడి కొరకు ఎవరైతే భారం కలిగి అడుగుతారో, దేవుని సేవ విస్తరించాలి, దేవుడు అంటే ఏంటి ప్రపంచానికి చూపించాలి, భూమి దేవుడికి చూపించాలనుకుని దేవుడి కొరకు అడిగినప్పుడు దేవుడు నిజంగా నా కొరకు అడుగుతున్నాడు, ఎందుకంటే నా నీతిని నా రాజ్యాన్ని అడిగి అప్పుడే నేను మీకు అనుగ్రహింపబడతాయన్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు కావాలి. అందుకే అతను ఆ క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా దేవుడు దాన్ని తొలగించి దేవుడు అద్భుత రీతిగా ఇంకా దేవుడు శక్తితో నింపి అనేకమైన క్రూసైడ్స్, పెద్ద పెద్ద బహిరంగ మీటింగ్లో దేవుడు అతను వాడుకున్నట్టుగా. ఆయన ఇప్పటికీ లేరు, కానీ మీరు ఇప్పటికీ కూడా జీసస్ కాల్స్ మెసేజ్ మీరు ఓపెన్ చేస్తే అనేక చోట్ల ఆయన చెప్పిన వర్తమానాలు ఓపెన్ అవుతా ఉంటాయి. మీ దేవుని సంగమా, దేవుడు ఎవరి కొరకు, దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నా కొరకు బ్రతికేవాళ్ళు నాకు కావాలి, నా కొరకు జీవించేవాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ క్యారెక్టర్స్ చెప్పమంటారు, మీ అందరికీ తెలుసు కదా. చాలా హ్యాపీగా క్రిస్మస్ కి ఇప్పుడు మనకి పాస్టర్ గారు ఆల్రెడీ కూడా అనౌన్స్మెంట్ చేసి ఉంటారు, మీకు మేబీ ఫైనల్ లాస్ట్ లో చేస్తే చెప్తారేమో. ఇంతకు ముందు చెప్పారా లేదా? చెప్పలేదా? ఓకే, క్రిస్మస్ 24 కదా చెప్తారు, ఇప్పుడు చెప్తారు. మీకు 24 ఆయన అరేంజ్ చేశారు కనుక మీరు చూడొచ్చు. క్రిస్మస్ కి రేపు పొద్దున మనం అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. మా అమ్మగారు ఇప్పుడు ఊర్లో అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మొత్తం అరేంజ్మెంట్ అయిపోతుంది, అన్ని రెడీ చేస్తున్నారు. మంచిది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఇదిన్నా క్రిస్మస్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ ని పరిచయం చేయగలనుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తల్లిగా పిల్లబడు. సాధారణంగా ఒక కన్య గర్భం ధరిస్తే, ఈ కాలంలోనే ఒక కన్య గర్భం ధరించింది అనుకోండి, ఏమంటారు సొసైటీ? తప్పు చేసింది, పొరపాటు చేసింది, అవుంది కదా, చాలా భయంకరంగా మాట్లాడతారు. కానీ ఆమె దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు, గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, దేవుడి ద్వారా పంపబడిన దూత ఆమెకు చెప్తున్నప్పుడు ఆమె ఏ విధంగా దేవుని చిత్తానికి నిలబడిందో, ఇంకా ఆ కాలంలోనే ఆమెను చంపేయచ్చు కూడా ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకంటే ఆమె వివాహం కాకమునిపై ఆమె గర్భం ధరిస్తే ఇజ్రాయెల్ ప్రజలు చంపే హక్కు, ఎందుకంటే ఊరు వెలుపు తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపేయచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కుమారుడు తన గర్భంలో మరి ఆమె చూసుకోవడానికి, ఈ విధంగా ఆమె ఎలాగైతే దేవుని చిత్తానికి లోబడిందో ఆటోమేటిక్ గా దేవుడు ఆమెతో తోడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె పేరు చరిత్రలో నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ క్యారెక్టర్ మనం పరిశీలిస్తే నిజంగా ఆ యవ్వన కాలంలో నాకు ఇంకా వివాహం కాలేదు, నాకు ఎందుకు వచ్చిందయ్యా, ఇవన్నీ వద్దు, నా బ్రతుకుగా నేను బ్రతుకుతాను, ఇప్పటికీ నా ప్రభావం అయిపోయింది, నా భర్తని సంతోషంగా ఉండాలనుకున్నాను, ఇలాంటి నాకు ఏం వద్దయ్యా అని అనకూడదుగా అనకుండా తన జీవితానికంటే ఫస్ట్ దేవుడికి ప్రయారిటీ ఇవ్వగలిగిందంటే దేవుని చిత్తానికి ప్రయారిటీ ఇచ్చింది. హల్లెలూయా. అది దేవుని కొరకు బ్రతకడం అంటే. ఎవరి కొరకు బ్రతుకుతాం? దేవుని కొరకు బ్రతకంగానే అన్ని చేశారు, అన్ని ఇచ్చారంటే ఎలా ఇస్తాడండి చెప్పండి? ఎలా చేస్తాడు? ఎలా నిన్ను దేవుడు గణపరచగలడు? నీకు కూడా ఘనత కావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను గణపరచవాలి, నేనేం చేస్తాను? కనపరుస్తాను. ఈ రోజు నా బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు గణపరిస్తే దేవుడు నేను ఖచ్చితంగా కనపరుస్తాడు. నోట్లో ఈ రోజు నీ క్యారెక్టర్ మనం పరిశీలిస్తే ఆమె ఎలాగైతే తన జీవితాన్ని సాక్రిఫైస్ అనమాట. నిజంగా వివాహం కాలేదు, ఆమె గర్భం ధరిస్తే ఏమవుతుందో తెలియదు, ఎలా మాట్లాడుకుంటే తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. అయినా సరే దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు, దేవుని చిత్తం ఆమెను తెలిసినప్పుడు ఎలా జరుగుతుందయ్యా? దేవుని సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకోబోతుంది, పరిశుద్ధాత్మగా నువ్వు గర్భం ధరిస్తావంటే వెంటనే దేవుని చిత్తానికి వెంటనే ఆమె అప్పగించుకున్నప్పుడు అద్భుత రీతిగా ఆమె జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అలాంటి వారు దేవునికి కావాలి. ప్రభు కొరకు బ్రతికే యవన బిడ్డలు కావాలి, ప్రభు కొరకు బ్రతికే యాజకులు కావాలి, ప్రభు కొరకు బ్రతికే ప్రవక్తలు కావాలి, ప్రభు కొరకు నమ్మకంగా చేసే సువార్థికులు కావాలి, తోట ఎంటైర్ వాళ్ళని ప్రభు కొరకు నమ్మకంగా చేసే ప్రజలు ఆయనకి కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు కానివ్వండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం కానివ్వండి, నిజంగా ఆయన కొరకే బ్రతుకుతారు. గుర్తుపెట్టండి, ఎవరి కొరకు బ్రతుకుతారు? ఆయన కొరకే బ్రతుకుతారు. నువ్వు నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్నావా? నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ చూసిన పర్సన్ ఎవరి బిలీవర్. మీరు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు, మీరు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని ఏర్పాట్లో ఉన్నారు. అందుకే దేవుడు ఇన్ని దినాలుగా మిమ్మల్ని ఇక్కడ నాటి దేవుని యొక్క వాక్యాల ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీ ద్వారా దేవుడు ఆశించేది ఏంటంటే దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని చిత్తము చేయాలి. ఒక మోషే తీసుకున్నా, ఒక సమయాలు తీసుకున్నా, సమయాల జీవితాన్ని మనం పరిశీలిస్తే తన యవ్వన కాలంలో వచ్చి తన చిన్నప్పటి నుంచి మందులో ఉన్నాడు, ఎక్కడ ఆడుకున్నట్టు కానీ ఎక్కడ కూడా కుర్రతో అటు ఇటు తిన్నట్టుగా మనకు కనబడదు. చూడొచ్చు అవసరం అతని జీవితం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 3 మొదటి సామ్యూయల్ గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సామ్యూయల్ గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సామ్యూయల్ గ్రంథం 3వ అధ్యాయం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 3 మొదటి నుంచి చదివాను ఒకసారి.
మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. చదువుతున్నాను. ఆ కాలమందు ఏలి కన్నుల మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను, యెహోవా సమూయేలును పిలిచాడు. ఎవరిని పిలిచాడట? సామ్యూయల్ అనేటువంటి మాటతో ఆయన స్వరము ద్వారా, దేవుడి స్వరం ద్వారా తన పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తాం. అది మొదటిసారి పిలిచాడు. సెకండ్ మనం చూస్తే అతడు చిత్తమంటే నేను ఉన్నాను అని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచిదు కదా, నేను వచ్చినాను నేను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకోను. యెహోవా మరలా సమూయేలు పిలవగా సమూయేలు లేచి ఏలి ఎద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచిదివి గనుక వచ్చి తిని అని అక్కడికి రెండోసారి పిలిచాడు దేవుడు. థర్డ్ వంతుగా మనం చూస్తే, అయితే అతడు నా కుమారుడా, నేను పిలవలేదు, పోయి పండుకొని అని. సమూయేలు అప్పటికి యెహోవాకు ఎరుగకుండెను. యెహోవా అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితినగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచితినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా సరే నేను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్యమని చెప్పమని సమూయేలుతో అనగా, అక్కడి నుంచి సమూయేలు పోయి తన స్థలం ముందు పండుకోను. తర్వాత చూడండి, అప్పటికి 3 సార్లు పిలిచాడు దేవుడు. ఇక్కడ చూస్తే అప్పుడు యెహోవా ప్రత్యక్షమై, ఏంటండి? యెహోవా ప్రత్యక్షమై తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్యమను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు సామ్యూయేలు ఉన్నాడు కనుక సమూయేలు ఎవరు అప్రోచ్ అవుతున్నారంటే దేవుడు అప్రోచ్ అవుతున్నాడు. దేవుడు తను పిలుస్తున్నాడు, శామ్యూయేల్ 3 సార్లు పిలిచాడు. అయితే ఏలి ఏమనుకుని వెళ్తే ఏలి అతనికి ఒక కంక్లూజన్ ఇచ్చాడు, అయ్యా ఈ పట్టు పిలిస్తే కనుక ఏమనాలి? చిత్తమండి ఏమన్నాడు అక్కడ? చిత్తము నీ దాసుడు యెహోవా నీ దాసుడు ఆలకించిన ఆజ్యమని చెప్పమని సమూయేలుతో అనగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు తను అప్పుడు చేయడో, దేవుడు పిలిచినప్పుడు దేవుడు స్వరాన్ని అతను వినగలిగాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్సన్ అయితే కనుక ఖచ్చితంగా దేవుని స్వరాన్ని నువ్వు ఏదో దినాలు వినబోతున్నావు అని చెప్తుంది. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయితే ఈ రోజు రేపు ఐడోంట్ నో కానీ ఏదో సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనిపెట్టుకుని దేవుని కొరకు, దేవుని సన్నిధిని తన ప్రత్యక్షతను నువ్వు అనుభవించడానికి, తన స్వరాన్ని విని నువ్వు ముందుకు సాగుకోవడానికి నువ్వు ఎదురు చూడడం నేర్చుకో. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పర్సన్ గా నువ్వు ఉంటే, ఖచ్చితంగా నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు నమ్మకంగా ఉంటే ఏదో దిన నీతో ఖచ్చితంగా మాట్లాడి, ఎందుకంటే నేను బలపరచాల్సిన బాధ్యత ఆయనకే ఉంది, నేను స్థిరపరిచే బాధ్యత ఆయనకే ఉంది. నీ దగ్గరికి 100 మంది వచ్చి చెప్పినా నీకేం కావాలంటే నువ్వు మాట్లాడు, నీ దగ్గర నుంచి నాకు సూచన ఇది, నాకు ఆధారం ఇది, నువ్వు మాట్లాడితే ఇంకా బలపడతాను, నువ్వు మాట్లాడితే ఇంకా నమ్మకంగా చేస్తాను. ఈ విధంగా చాలా మంది విశ్వాసం అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఎదురు చూడు, నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కనుక ఖచ్చితంగా దేవుడు డైరెక్ట్ నీతో ఆయన మాట్లాడబోతున్నాడు. లిటరల్ గా ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వినేటువంటి పరిస్థితి ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలి? అందరు కావాలి కదా, మరి గట్టిగా చెప్పండి. సండే ఒకటి హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుడు తను ఎలా పిలిచాడు చూద్దాం. అయితే ఇతనికి ఇచ్చినటువంటి పేరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఇతను దేవుడు పిలిచాడు, 3 సార్లు పిలిచాడు. తర్వాత ఫైనల్ గా దేవుడు యెహోవా అతను ప్రత్యక్షం నిలిచి శామ్యూయేలును పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇతను ఒక ప్రవక్త. మనం చూసాం మోషే జీవితంలో ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు కదా మన యొక్క టైటిల్, మన ప్రసంగం టైటిల్. ఇతని గురించి కూడా చూడండి, ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. బైబిల్ ఏం చెప్తుందో 1 Samuel chapter 3 19 చదివాను. సమూయేలు పెద్దవాడు కాగా ఎవరు అతనికి తోడే ఉన్నారట? ఇప్పుడు మనకి ఎవరు తోడే ఉండాలి చెప్పండి గట్టిగా. యెహోవా మనకు తృప్తమైన తోడు. ఎవరు తోడుగా ఉండాలి? నీకు తోడుగా వద్దామని గట్టిగా చెప్పండి, నాకు తోడుగా ఉండాలని. హల్లెలూయా. నాకు దేవుడు తోడుగా ఉండాలయ్యా, దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు నాతో ఉండాలయ్యా. హల్లెలూయా. చదువు ఒకసారి. యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. నెక్స్ట్ వన్. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా స్థిరపరచబడ్డాడట? ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఈ రోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనుషులు మనము కూడా ఈ రోజు చాలా కాలం అయిపోతుంది దేవుడు నమ్ముకుని. ఎలా స్థిరపరచబడ్డావు? ఎలా స్థిరపరచబడింది నీ ఆత్మీయ జీవితం? ఎలా స్థిరపరచబడింది నీ భవిష్యత్తు?
చెప్పొక్కసారి ఇప్పుడు దగ్గర జీవితం అంతా కూడా చాలా అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను కూడా నేను ఏర్పాటు చేసుకున్నా. నువ్వు కనుక ఫలించకపోతే నీ జీవితం వేరు. నువ్వు కనుక ఫలించకపోతే కనుక అగ్నిలోకి వెళ్ళిపోతావు. ఎలా చెప్తున్నావు? నువ్వు ఫలించకపోతే అగ్నిలోకి వెళ్ళిపోతావు. బైబిల్ చాలా దేవుడు స్పష్టంగా మాట్లాడితే మన బైబిల్ సాక్షాత్తు దేవుడే మాట్లాడే మాట యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఫలించాలి, నిన్ను కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలంటే ఆయన కొరకు బ్రతకాలి. నువ్వు ఆయన చిత్తం చేసేవాడిగా ఉండాలి. నువ్వు ఆయన పని పూర్తి చేసే విధంగా ఉండాలి. ఈ రోజున ఒక ఆఫీస్ ఓపెన్ చేసామనుకోండి, ఏదైనా ఒక కంపెనీ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ప్రతి ఒక్కరు కావాలి, సూపర్వైజర్ కావాలి, వర్కర్స్ కావాలి. అవునండి, అందులో రకరకాల పోస్టులు ఉంటాయి, రకరకాల వ్యక్తులు వచ్చి అందులో ఏం చేస్తారు? పని చేస్తారు. బైబిల్ అంటే పరిచయం నానా విధాలుగా ఉంది, నానా రకాలుగా ఉంది అని. దేవుడు నీకు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, లేదంటే అనదర్ పర్సన్ వేరే వ్యక్తి పట్ల ఇంకొక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక్కొక్కరి పట్ల ఒక చిత్తనాన్ని కలిగి ఉన్నాడు. అదందరూ కూడా పూర్తి చేస్తే పరలోకాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక దినాన మనము లిటర్ గా చూసి అక్కడ అనుభవించే పరిస్థితి మనకు వస్తుంది. ఈ రోజున దేవుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి, సమయాన్ని మీరు పోనివ్వకండి అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని కొరకు నువ్వు బ్రతకాలని నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడిని నడిపించబోతున్నాడు. ఒక దినాన్ని వేల గురించి మనం ఎలాగైతే బైబిల్ చెప్పుకున్నామో, ఒక దినాన్ని నీ గురించి కూడా దేవుడు అందరి ఎదుట కూడా, ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, దేవుడు అంటున్నాడు, ఎవడైతే భూమి మీద మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నాడో, నా తండ్రి ఎదుట, నా దూతల ఎదుట వాడిని నేను ఒప్పుకుంటానన్నాడు యేసయ్య. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నాడో, ఆయన గురించి ఒప్పుకున్నాడో, తండ్రి ఎదుట దూతల ఎదుట ఆయన ఒప్పుకుంటానని ప్రభు చెప్పాడు. అంత గొప్ప ఆపర్చునిటీ మనకుంది. ఈ దేవుని సమయమా, దేవుని యొక్క రాజ్యవ్యాప్తులు ప్రతి ఒక్కరు కూడా వాడబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడో మనం చూస్తే, ఎందుకంటే మన ప్రత్యర్థి లేదంటే దేవుని ప్రత్యర్థి లేదంటే దేవునికి ఉన్న శత్రువు అపవాది ఎంత బలంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఎప్పుడు ఎవరిని మింగేద్దామని గర్జించే సమయంలో తిరుగుతుందంటే. ఎందుకో తెలుసా? సమయం వాడికి కొంచెమే ఉందంటే. ఎలా ఉందండి? సమయం వాడికి కొంచెం ఉంది కనుక ఆడు ఏం చేస్తున్నాడంటే, ఎవరిని మింగేద్దామని గర్జించే సమయంలో తిరుగుతుంటే, దేవుని కొరకు పనిచేసేవాళ్ళు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు కష్టపడేవాళ్ళు, దేవుని ప్రజలతో అంగలార్చే వాళ్ళు మాత్రం దేవునికి కనపట్ల. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక మాట నేను చదివించాను, గతంలో మీకు నేను చదివించాను కీర్తనలో. మరి ఎంతమంది గుర్తుందో గానీ చూడండి, దేవుడు ఏమని రాయించాడు ఆ మాట చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. దేవుడు ఎలా కూడా దేవుడు రాయించాడా బైబిల్లో, అమ్మ బాబు అనిపిస్తుంది నిజంగా. చూడండి ఒకసారి దేవుడు, నేను గతంలో మీకు నేను చదివించాను, చాలా మంది గుర్తు ఉండొచ్చు. నేను మరొకసారి అది నేను చదివిస్తాను. తన ప్రజలు మింగేస్తారని ఉంది బైబిల్లో. ఎంతమంది గుర్తుందా మాట? గుర్తుందా? నేను చెప్పాను. ఎంతమంది గుర్తుంది? మీకు గుర్తుందమ్మా? దొరికింది. దేవుని స్తోత్రాలు కలుగున్నా. Psalm 14 అండి. Psalm 14 verse 2-4 చదువుదామా? 2 నుంచి చదువుదాం ఒకసారి. కీర్తన 14 కీర్తన 2వ వచనం నుంచి ఒకసారి చదవండి ఎవరైనా సరే. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరుని పరిశీలించు. నెక్స్ట్ వన్, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయి వారెవరూ లేరు, ఒకడైనా లేడు. ఏం చేయకండి. ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏమని చదువుకున్నాం? వాళ్ళకంటే దేవునికి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏమనుందండి? యెహోవాకు ప్రార్థన చేయక. నెక్స్ట్ వన్, ఆహారం బ్రింగినట్లు నా ప్రజలను. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఆయన కొరకు బ్రతికేటువంటి వ్యక్తులు ఆయనకి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరైనా సరే, వాట్ ఎవరైనా సరే, ఎటువంటి పర్సన్ అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడి దగ్గరికి వచ్చి నేను నీ కొరకు బ్రతకాలి, నీ చిత్తం చేయాలనుకున్నంటే ఖచ్చితంగా దేవుడు నేను గైడ్ చేస్తాడు, దేవుడిని నిలబెడతాడు. ఎంచి దినాలు, కడబ దినాలు. హల్లెలూయా. దేవుడికి ఉపయోగపడే ప్రజలు కావాలంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తులు ఆనాడు దినాల ప్రభు కొరకు ఎలా ఉపయోగపడ్డారో ఈ రోజున నీ పేరు నా పేరు కూడా దేవుడు తెలుసు. ఐ నో ఇజ్రాయెల్. ఓకే, నాకు తెలుసు మా వ్యక్తి ఎలా బ్రతుకుతున్నాడు కూడా దేవుడు చెప్పాడు నా గురించి. నేను అంత భక్తి చేస్తానని చెప్తాడు. అసలు నా పరిచయ విధానం అంతా కూడా దేవుడు తెలుసు. ఎంత నమ్మకంగా చేస్తున్నానో, లేదంటే ఎంత పైపై మాటలు చెప్పి నేను ఎలా బ్రతుకుతున్నానో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అంతా కూడా దేవుడు తెలుసు నా గురించి. ఈ రోజు నీ గురించి కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఈ రోజు బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దేవుని కొరకు బ్రతికే వ్యక్తులు దేవుడి కోసం కావాలని ఆశ కలిగి ఉన్నారు. ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో, ఆయన కొరకు జీవిస్తారో, వాళ్ళ ద్వారా దేవుని పని ముందుకు తీసుకెళ్ళాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎవరి కొరకు అండి? దేవుని పని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి కొరకు? మన కొరకే కదా. ఆయన త్వరగా తన చిత్తానుసారంగా ముందుకెళ్ళినప్పుడు మనము తన చిత్తానుసారంగా మనం తన రాజ్యాన్ని, గాడ్ కింగ్డమ్ లోకి ఏమైపోతాం? ఎంటర్ అయిపోతాం. వెళ్ళిపోతాం. ఈ రోజున ప్రజలు మింగేస్తున్నారండి. మరొకసారి మాట చదివాను ఒకసారి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం బ్రింగినట్లు
నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలియలేదా? ఎస్, భయపడుదురు. ఎందుకనగా దేవుడు ఎస్ ఎవరి పక్షాన ఉన్నాడటండి? ఎవరైనా నీతిమంతులు? యేసు రక్తం ద్వారా కడబడిన వారు నీతిమంతులు బైబిల్ చెప్తా ఉంది. అవునా? మరి ఇంకెప్పుడు పొందుతాం మారుమనసు? ఎప్పుడు పొందుతాం బాప్తిసం? ఇంకా పోల్ టైం ఉందంటే భాష చూద్దాం, కుదరదు. దేవుడు రాకడ సమీపిస్తుంది, మారుమనసు పొందు. ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళు బాప్తిసం తీసుకున్నారో మా వాడు పిల్లవాడు, మా వాడు పిల్లల దగ్గర తీసుకోను, మా వాడు ఎప్పుడైతే పెళ్లి జరిగిపోద్దో ఆ 2వ రోజే తీసేసుకుంటానంటారు కొంతమంది. యేసు ప్రభు అన్న ఆయన బైబిల్ అలాంటి మాటలు రాయించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తృప్తమైన దేవుడు రాయించిన మాట ఏంటంటే ఇదిగో ఇదే మిక్కిల కోసం, ఇదే రక్షణ దినము. అవునండి కదా? ఇంక ఎంతసేపు దేవుని సన్నిధిలో దేవుడు నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు మిమ్మల్ని. కొంతమంది మారుమనసు పొందట్లేదు, చూద్దాం మా వాడు ఏదో అంటాడు, మా బంధువు ఏదో అంటాడు. నీ బంధువు పరలోకం తీసుకెళ్ళి ఆడుతుకొని నరకానికి వెళ్ళిపోతావు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆడిచ్చేటువంటి పొంగడాలు, ఆడిచ్చే అరుసులు మేము పరలోకాన్ని ఏం చేస్తాం? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆడితో కలిసి కూర్చొని కాఫీ తాగాలి, ఆడిచ్చేటువంటి అన్ని స్నాక్స్ అన్ని తినాలి. అమ్మో మరి ఇంకేమంతా పొరుగు పోతే, ఆడితో సహవాసం పోతే ఊరుకో. ఆడు రేపు నరకానికి వెళ్తే ఆడితో నరకానికి వెళ్తావా? చెప్పండి గట్టిగా. పరలోకం కావాలంటే యేసుక్రీస్తు ఇదే మిక్కిల కోసం, ఇదే రక్షణ ఏమని చెప్తున్నాడు. మారుమనసు పొందు, యేసు కొరకు బ్రతుకు, యేసు కొరకు జీవించు. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. నీ కొరకు నీ కులాన్ని చూడదు, నీ మతాన్ని చూడదు, నీ రంగును చూడలేదు, నువ్వు నలగనవద్దు, నువ్వు ఎర్రగను వచ్చి అన్నాడు దేవుడు. కలర్ను చూసి దేవుడు ప్రాణం పెట్టలేదు, కులాన్ని చూసి ప్రాణం పెట్టలేదు. ప్రతి వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది. బైబిల్ సెలెక్ట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఎవ్రీబడి సిన్నర్, ప్రతి వ్యక్తి పాపి. ఎవరండి? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్రీబడి సిన్నర్, ప్రతి వ్యక్తి పాపను బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి సరే, ప్రభు బైబిల్ చెప్తా ఉంది దినములు చెడ్డవి, సమయమును పోలేవద్దు. దేవుడిని ఏర్పాటు చేసుకోవాలి, దేవుడిని రక్షించాలని కోరుకుంటున్నాడు. ప్రీతి బిడ్డ, ఎంచి దినాలు, ఈ కడవరి దినాల్లో దేవుడి యొక్క రాకడ చాలా సమీపిస్తుంది. రాజ్యం మీద రాజ్యం వేస్తుంది. ఈ రోజున ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. అనేక చోట్ల క్రైస్తులు హింసిస్తున్నారు, చర్చలు తగలబెట్టేస్తారు. ఇలాంటి దినాల్లో కూడా నీకు చల్లం లేదు, భయం లేదు, నీకు ఇంకా నా కులం, ఇంకా నా మతం, ఇంకా నా ఊరు అంటే కనుక ఇక్కడ మిగిలిపోయావంటే తినడానికి భోజనం ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు, ఆకాశం నుంచి నక్షత్రం పడిపోతుంది, నీటి పుక్కల మీద తాగడం నీళ్ళే కనీసం చచ్చిపోతాను బయట చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఏసీలు పనిచేయవు, ఎలక్ట్రిక్ పనిచేయదు, కరెంట్ ఏం పనిచేయదు, ఫోన్లు పనిచేయవు, మొత్తం అతలాకుతలం అయిపోద్ది. భూమి 3వ భాగం కాలిపోతుందని బైబిల్ చెప్తా ఉంది. ఏం కాలిపోద్దట? 3వ భాగం భూమి కాలిపోతే 3వ భాగం పచ్చగడ్డంతా కాలిపోతుంది. ఉండో బైబిల్లో ఎక్కడ ఉందా? ఎక్కడ ఉంది? తెలంగాణ ఒకసారి చదివించండి. ఇంకెవరైతే మారుమనసు పొందుతారు. త్వరగా రాకడ సమీపిస్తుంది, మారుమనసు పొందారు. ఇది ముగించేద్దాం. ఎక్కడ చూద్దాం వచ్చింది? ఓకే చదవండి. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయిందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిపోయారంట. ఉంటావా? ఏం పట్టుకెళ్తాం? ఏం పట్టుకెళ్తాం? ఏం మిగులుద్దని పట్టుకెళ్తాం? ఏం మిగులుద్దా ఉంటావు? దేవుడు గమనం చెప్తా ఉంది, నీళ్ళగా చచ్చిపోతారా బాబు. పొందండి, మారుమనసు పొందండి. దేవుడు రాకడ చాలా సమీపిస్తుంది. దేవుడు చెప్తున్న సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ఈ దేవుడు బిడ్డ ఏ సమయం ఏ సంభవిస్తా నీకు తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ రోజున బాప్తిసం పొందారు. మార్తమ్మ గారు కొంతమంది. దేవుని కృప, దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. ఇక మీద ఎవరైతే మారుమనసు వాళ్ళు కూడా మారుమనసు పొందాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఇంకొక మాట, తాగడానికి ఏముండవు, గట్టిగా చదవండి, ఇంకొకసారి చదవండి. పాస్ట్ గారు మన సొంతంగా చెప్పి ఉంటారు. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేరిపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోతున్నారు. మనుషులు ఏమైపోతారట? ఇక ఎవరు మీదంటే భూమి మీద నువ్వు అనుకుంటున్నావు మంచి రోజులు ఉన్నాయి, చాలా జనాలు ఉన్నాయి, మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, వాళ్ళ కొరకు అమ్మ వాడొస్తాడు, ఈడొస్తాడు, ఆడు చెప్తాడు. ఎవడో రాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. సంపాదించుకున్న సంపాదనతో బూడిదైపోద్దండి. చూడండి, నోట్లు మార్చిపడ్డాయి. ఏం మార్చిపడ్డాయండి? ఎవరికి తెలియదు. నోట్లు మార్చిపడతారు. కొంతమంది తీసుకొచ్చి కాళ్ళ పక్కన పాడేసి కాల్చేసారు, కాళ్ళలో పాడేశారు, నోట్లు పాడేశారు. అది గుర్తుందా మీకు? చూసారు మీరు? దాచుకుని డబ్బులతో తీసుకెళ్లి కాళ్ళలో కాల్చేసారు. ఏమైనా కాపాడింది అది? చాలా మంది డబ్బు మారుతారంటే ఏంటంటే మొత్తం అంతా పీల్చేసేయడం వల్ల పిప్పులాగా ఏంటంటే జలగ పీల్తో చూసారు రక్తాన్ని, అలాగే డబ్బంతా కూడా వెళ్ళేసి దాచుకున్నాడట. ఒక్కసారి నోట్లు పడవా అని మొత్తం ఊపిరి వెళ్ళాడు. అంతే. కొంతమంది ఎవరు వెళ్ళాడు? చచ్చిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఈ దేవుని పెట్టినారా? నిజమండి కదా? అయ్యో పడవా, ఎంత కష్టపడి మోసం చేసి సంపాదించారు కదరా బాబు. హార్ట్ అటాక్ వచ్చి స్పాట్ లో ప్రారంభమైంది.
ధనాపేక్ష సమస్త గిళ్ళకి ఎవరి కొరకు బతకాలి? అసలు దేవుడి కొరకు బతికేవాడి కొరకు ఒక విలువ, నీకు ఒక రివార్డ్ ఉంటుంది. నీకు జయించే వాడికి తలని రాత్రిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఏది కావాలి తిన్నాడు, నువ్వు ఎవరి కొరకు బతకాలి, ఎవరి కొరకు జీవించాలో బైబిల్ చెప్తుంది. దాని ప్రకారంగా నడిస్తే నువ్వు నేను కూడా సేఫ్. హల్లెలూయా. ఈ లోకమంతుని మీద రాబోయే శోధన కాలంలో నేను కూడా నిన్ను ఏం చేస్తాను? కాపాడేస్తాను. నేను బైబిల్ ఉన్నది లేదా? ఈ లోకమంతుని మీద రాబోయే శోధన కాలంలో నిన్ను కాపాడబోతున్నాను అంటున్నాడు. మారు మనసు లక్ష్యం కూడా చదువున్నాను. ఒకసారి 6 నుంచి చదువున్నాను. Revelation chapter 8:6. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో జాగ్రత్తగా ఉండండి. భూమిలో ఆడెవడో ఎకరం పొలం కొన్నాడు, నువ్వు ఎప్పుడు కొంటారా అంటారా? ఆడుకుంటే ఆడుకుంటాకి నేను కొనకపోతే తేడా ఉందండి లేదా? ఇప్పుడు ఆడు కొనేసి నేను ఎలా కొనాలి? ఏం చేయాలి? బ్యాంకులోకి వెళ్ళి మొత్తం డబ్బంతా తీసుకొచ్చి కొనాలంటారా? ఈ రోజున మనుషులు ఎంతగా దేనికోసం ప్రయాసపడుతున్నారో, దేనికోసం పరిగెడుతున్నారో, అది ఒక దినాల 3వ భాగం కాలిపోతుందని బైబిల్ చెప్తుంది. ఏమవుతుందండి? నువ్వు భూ సంబంధమా, పరలోక సంబంధమా? నువ్వు శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? నీకే జీవితం కావాలి? భూ సంబంధం ఉంటావా, నాశనం అయిపోతావు. పరలోక సంబంధంగా ఉంటావా, ఆత్మ సంబంధంగా ఉంటావా, పరలోకానికి చేరిపోతావు. హల్లెలూయా. ఈ రోజున 2 కేటగిరీలు 2 విధాలుగా దేవుడు డివైడ్ చేశాడు. ఒక దినాలు దేవుడు మ్యాచ్ చెప్పే 25 అంటాడు. ఎడం పక్కమో ఏంటండి? మేకలు, కుడి పక్క గొర్రెలు ఉంటాయి. ఎక్కడ ఉంటావు నువ్వు? నీ స్థానం ఎటు వెళ్ళిపోద్ది? ఈ జన మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడో, ఏది శాశ్వతం అనుకున్నాడో, దేనికోసం అయితే సంపాదన తిరుగుతున్నాడో, అది ఒక దిన కాలిపోతుంది. నెక్స్ట్ చదువులో ఒకసారి చెట్లలో 3వ భాగం కాలిపోయాను. పచ్చగంట ఏమంటే తినటానికి, పశువు తినటానికి ఏముండదు. దాని మొహం నువ్వు నీ మొహం చూసుకోవడం పొద్దున్న. ఇది దేని బిడ్డ బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఇక్కడి నుంచి దేవుని కొరకు బతకడం నేర్చుకో. ఇవి సంభవించక ముందే నువ్వు మారుమలుచుకుంటావేమో. ఇవి సంభవించకపోతే నీ జీవితం మారుతుందేమో యేసయ్య దినదినము కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డరా, ఈ భూమి నాశనం అయిపోతూ ఉంటుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం అని బైబిల్ చెప్తా ఉంది. నిజంగా మనం ఎవరి కొరకు బ్రతకాలంటే, క్రైస్తవులుగా మనము ఎవరి కొరకు జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేసేవారుగా ఉండాలి. ఈ భూ సంబంధమైన ఆలోచన తీసి పరలోక సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నీ పరలోకం మీద ఏంటంటే చెప్పాలి, నీకు తెలుసు. పై ఉన్న వాటి మీద నీ మనసు పెట్టుకో. దేవుడికి స్తోత్రాలు కలుగుతాయి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే మన మనసు? ఎంతమంది రావాలి పరలోకం? ఉత్తుత మారు మనసు కాదు, నిజమైన మారు మనసు పొందు. దేవుని కొరకు బ్రతుకు. ఇక్కడేమో రెవెన్యూ వచ్చేసి బయటకు వెళ్తే సల్లారిపోయిందంటే ఎక్కడో మాట బయట మాట ఉంటే చాలా ప్రమాదం. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నావో, ఏదైతే దేవుడికి ఒక కమిట్మెంట్ ఇచ్చావో దాన్ని నువ్వు జీవితాంతం కూడా కాపాడుకోవాలి. ప్రీతం పెట్టారా? భూమి 3వ భాగం కాలిపోద్ది, పచ్చగడ్డి 3వ భాగం కాలిపోద్ది. ఎవరు ఉంటారు భూమి మీద? నేను ఉండిపోతానని చెప్పండి. నేను చనిపోతాను. ఎవరుంటారు? గట్టిగా చెప్పాలి. ఎవరుంటారు? నేను పరలోకం వెళ్ళాలి. నేను అటువంటి శోధన కాలంలో నేను ఉండకూడదు. ఉందా లేదా? మరి పొందేవా మారవలసి? జీవితం కట్టమైన జీవిస్తున్నావా, పై భక్తి చేస్తున్నావా? జాగ్రత్త, నమ్మకంగా భక్తి చేయి. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నెక్స్ట్ చదివాను ఒకసారి నువ్వు 8. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో ఏమైపోయిందండి? ఇక చేపలు రావు. ఏం రావు? చేపలు రావు. కొంతమంది చేప లేకపోతే ముద్ద దిగదు. అవునండి కదా? చేప, ఆ చేప, ఈ చేప, ఈ చేప, ఆ చేప, దీని పేరుది, దాని పేరుది. అమ్మ బాబు, ఎన్ని తెలుసు కానీ పరలోకం ఉంది, నిత్య ఉంది, పాపం నుంచి పడతామంటే అసలు నోరు రాదు. ఏం రాదు? నోరు రాదు. ఏం రాదండి? నోరు రాదు. ఇప్పుడు క్రిస్మస్ కదా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే భార్య మీదకి ఏంటంటే ఏడుతున్నా ఏం తెమ్మంట ఏంటి అవునండి అంటారు లేదా? ఏం కావాలంటే తెచ్చేస్తాను, నువ్వు ఉండిపెట్టి చచ్చిన మాత్రం వాడు మేత మెత్తనే ఉంటాడు అంతే. ఏమికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిజంగా ఎవరి కొరకు బతకాలి మనం చెప్పండి. నేను విమర్శిస్తున్నాను కాదు, మనం వాస్తవాన్ని గ్రహించకపోతే మళ్ళీ ఇంకా భ్రష్టులు ఉండరు. ఎవరి కొరకు బతుకుతావు? యేసు కొరకు బతుకుతావు. చదువు అక్కడ చూస్తే నేను చెప్తున్నాను ఒకసారి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్ల అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడుతున్నట. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతా కూడా కాలిపోయింది. నెక్స్ట్ వన్ చూస్తే 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువల్ల సముద్రంలో 3వ భాగము
ఏమైందండి? రక్తమాయను. సముద్రంలో ప్రాణము గల జంతువుల్లో 3/3 చచ్చిను, ఓడలో 3/3 నాశనం అయిపోయింది. ఈ రోజు చాలా మంది అంటారు ఇది నాదండి, ఇది నా బిల్డింగ్, ఇది ఇంత కొన్నాను, అవి ఎలా సంపాదించాలి మీకు ఏం తెలుసా అని చెప్తా ఉంటారు. మొత్తం బూడైపోతుంట. హల్లెలూయా. ఇలాగే చెప్తారు లేదా? అలాంటి వాటికి కదా మనం అట్రాక్ట్ అవుతుంది. బైబుల్ చదువు, బైబుల్ ఉన్న మాటలను అట్రాక్ట్ అవ్వు. బైబుల్ కొరకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీవితాన్ని, దేవుడు నీ కొరకు డిసైడ్ చేసినటువంటి భవిష్యత్తును నువ్వు చూడాలి, నువ్వు చేయాలి. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పాలి? ఎవరు ఎదురు చూస్తున్నారు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తే చాలా ప్రమాదాన్ని సూచిస్తున్నాయి బైబిల్లో జరగబోయే పరిస్థితులు. సముద్రంలో ప్రాణము గల జంతువులు 3/3 చచ్చిపోతాయి, ఓడలు కూడా 3/3 నాశనం అయిపోతాయి. సముద్రంలో ఇప్పుడు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటున్నాయో వాళ్ళు కూడా 3/3 నాశనం అయిపోతున్నాయని బైబిల్ చెప్తాను. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావా, శరీర సంబంధంగా ఉన్నావా, నువ్వు పైన వాటి మీద మనసు పెట్టావా, లేదంటే భూ సంబంధంగా వాటి మనసు పెట్టావా? సంపాదన ఎవరైనా సంపాదించుకుంటారు. సంపాదన ప్రతి ఒక్కటి పరలోకం వెళ్ళాలని సంపాదన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తాడని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఎవరైతే మారు మనసు పొంది పాపక్షుని బాప్తిసం తీసుకుంటాడో, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతాడో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడో, మరణం వరకు ఎవరైతే నమ్మకం ఉంటాడో అలాంటి వాడు యేసును చూస్తాడు, యేసుతో జీవించబోతాడు బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది కావాలి యేసుకి? ఇప్పుడు ఎంతమంది కావాలి? ఎవరి కొరకు బతుకుతావు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు. ఎవరి సమయం ఏమైనా సరే బాగా రాని లంచం రాని డబ్బు రాని అని చెప్పి స్థిరపరచుకున్నాడా? చెప్పండి. సమయాల ప్రవక్త బైబిల్లో అదిగో నా 2 బిల్డింగ్లు కట్టుకున్నాను అని ఏం చెప్పాడా? తప్పు లేదు, కట్టుకోవడం తప్పు లేదు. దేవుడు ఇస్తాడు. ఎవరైనా వెంటనే మనకి సెంటర్ లేకపోతే ప్రమాదం, ఎంతకంటే వాళ్ళు చెప్తే ఊరు కూడా దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏది ఇచ్చినా సరే అది జస్ట్ ఇక్కడ ఈ భూ సంబంధంగానే దాన్ని వినియోగించుకోవాలి. మనం దాని మీద మనసు పెట్టాలి. దేని మీద? పరలోకాన్ని మనసు పెట్టాలి. మోషే కూడా ఎవరి కొరకు బతికాడు? వీళ్ళిద్దరిని దేవుడు అంటున్నాడు, వీళ్ళతో దేవుడట మేఘస్తంభం నుంచి మాట్లాడుతున్నాడట. నిజంగా దేవునితో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన కొరకు బ్రతికితే కనుక నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? నేను కూడా ఫలించాలి. ఎక్కడున్న బైబిల్లో? జాన్ చాప్టర్ 15:16 చదవండి ఒకసారి. ముందు చేస్తారు. జాన్ చాప్టర్ 15:16. ఎస్, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, వీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారు అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుడుకును, మీ ఫలము నిలిచిండుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతుని. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే చెప్పండి. మనందరినీ దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు. ఈ చిన్న వాళ్ళ ఒకరు నశించిపోవడం ఇష్టం లేదు. ఈ రోజున నీ కులం చూసో, లేదంటే నువ్వు ఎర్రగా ఉన్నావనో, లేకపోతే నల్లగా ఉన్నావనో, తెల్లగా ఉన్నావు, ఇవన్నీ దేవుడు చూడట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి పాపే. ఈ పాపల కొరకు యేసయ్య వచ్చాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏర్పాటు చేసుకున్నానమ్మా. నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రి ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలం కూడా నిలిచుండాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకున్నాను. మీరు ఫలించారు కదా, చాలా ఆశీర్వాదాలు పొందుకున్నామని పాస్టర్ గారు ఒకప్పుడు ఇప్పుడు అమ్మో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేసి మీకు ఏం తెలుసు? అవును, మంచిదే. ఇప్పుడు వచ్చిన ప్రతి ఆశీర్వాదం ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు కదా, అది మీ పిల్లలు కూడా అనుభవించేటువంటి ఆత్మీయ జీవితాన్ని మీ పిల్లలు కలిగి ఉన్నారా? ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఆ ఫలాన్ని మీ పిల్లలు కూడా రేపు నెక్స్ట్ జనరేషన్ లో అనుభవిస్తారా? అనుభవిస్తే కనుక మంచిది. అనుభవించకపోతే మీ ఫలాలన్నీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోతాయి కదా. అవునండి కదా? చెప్పండి. మీరు అనుభవిస్తున్నప్పుడు ఈ ఫలము ఎవరు అనుభవించాలి? నెక్స్ట్ మీ పిల్లలు అనుభవించాలి. మరి అనుభవించేటువంటి సామర్థ్యము, అనుభవించేటువంటి ఆత్మీయత వాళ్ళకుండా మరి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఆహారం మింగడం ప్రజల మిగడం కాదు. నువ్వు ఈ రోజు నేర్చుకో. పారం కలిగి ప్రార్థించే దేవుడి ప్రజలుగా, దేవుడి ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని కొరకు ఎలా అయితే నమ్మకంగా దేవుని పని చేశారో వాళ్ళు, దేవుడు కూడా నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నమ్మకత్వాన్ని ఆశిస్తాడు. దేన్ని ఆశిస్తున్నాడు? నీ జీవితంలో ఏం చేయాలో నీకు తెలుసు. నీ లైఫ్ ఎప్పుడు సెటిల్ చేయాలో తెలుసు. నీకు లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. నీకు లైఫ్ లో ఏమి ఇవ్వాలో కూడా నీకు తెలుసు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు చూస్తుంటే అన్యాయం అయిపోతుంటే అయ్యో పూలు పోతే అండో, నువ్వు గనక దేవుని కొరకు ఎంత నిలబడతావో అంత ఆశీర్వాదం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో చూపించేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు ఉన్నటువంటి అలవాటు అది ఏంటండి? మనుషుడు ఏం పెట్టాడు? ఆ పంట కోసే చేయాలి. ఊరు కూడా అమ్మో ఇన్ని చేసాడు, ఇవ్వాల్సిందే. అందుకని అబ్రహాము నమ్ముచ్చాడు కనుక అబ్రహాం ఒక పొరపాటు చేసినప్పటికీ అబ్రహాం వెళ్ళిపోవడం వల్లలేదు. అందుకే దేవుడు ఒక బలమైన జనంగా అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి, మోషేను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే కూడా ఒక పొరపాటు చేశాడు. 2 పొరపాట్లు కనబడతాయి. అయినప్పటికీ కూడా కనాను దేశంలోకి అడుగు పెట్టలేదు. కానీ తన కుమారుడితో మాట్లాడే అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఫలించాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుని కొరకు బ్రతికే జీవితంగా ఉండాలి. దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా మీరు బతకాలని బైబిల్ ఈ రోజు నీకు నాకు కూడా చెప్తుంది. నీకే కదా నాకు కూడా ఈ రోజు దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రవక్తగా మనం కూడా బ్రతికి చూపించాలి. బ్రతికితేనే మనకు ఒక విలువ ఈ భూమి మీద నెక్స్ట్ మన పేరు జీవ గ్రంథంలో ఉండే అవకాశం ఉంటుంది. చెప్తున్నా ఆ మాట చదివిన రెవల్యూషన్ చాప్టర్ 21:27 చదువుతారా? రెవల్యూషన్ చాప్టర్ 21:27.
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పండి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారే. కానుక ఇచ్చాను పాస్టర్ గారికి, దశమ భాగం ఇచ్చాను పాస్టర్ గారికి బిర్యానీ పెట్టాను, పాస్టర్ గారికి బూళ్ళు పంపించాను, పాస్టర్ గారు అసలు నేనేం చెప్తే అది వింటారు పాస్టర్ గారు, ఇలా ఎక్కువైపోయి మధ్య. అవునండి కదా? చెప్పండి గట్టిగా, అవునండి కదా? ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ ఏంటి? సెకండ్ వన్. చెయ్యొద్దని ఏదో ప్రేమతో మీరు ఇస్తున్నారు, అన్ని చేసుకున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడాలి? చెప్పండి, ఎవరి పేరు రాయబడాలి? ఎవరి పేరు రాయబడాలండి? మీ పేరు రాయబడుతుందా? అడుగుతున్నారు, రాయబడుతుందా? ఒకసారి ఆలోచన. నెక్స్ట్ చదివాను. వ్రాయబడిన వారు దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైన ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే అబద్ధాన్ని, నిషిద్ధాన్ని, అసహ్యాన్ని జరిగించే మనుషులు భూమి మీద ఉంటారు కనుక దేవుడు ఆ మాటలు అక్కడ ఏం చేశాడంటే మెన్షన్ చేశాడు బైబిల్లో. హల్లెలూయా. ఈ రోజు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మనం మోసగించిన, దేవుని కొరకు మనం బ్రతికే వారిగా మనం ఉండాలి. దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. జాన్ చాప్టర్ 4:24 అంటున్నాడు. జాన్ చాప్టర్ 2:24 అంటున్నాడు, ఆయన మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడంట. చదవండి ఒకసారి, జాన్ చాప్టర్ 2:24 అనుకుంటాను. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక చేసుకోలేదు. నెక్స్ట్ వన్, ఏం ఎరిగిన వాడు? అంతర్యాన్ని ఎరిగిన వాడు, మన అంతరంగాన్ని ఎరుగున్నవాడట. ఈ రోజు ఎలా భక్తి చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? దేవుని కొరకు బ్రతుకుతున్నామా, లేదంటే ఏదో బ్రతికినామా వెళ్ళామా జీవితం వెళ్ళిపోతున్నాను కాదు. ఫస్ట్ గుండా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకోవడం మీకు అనుగ్రహం ప్రతి. ఈ రోజు బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని కొరకు బ్రతికిన ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు, దేవుడి ద్వారా మనం ఏర్పాటు చేయబడ్డ మనం ఎవరి కొరకు బ్రతకాలంటే యేసు కొరకు బ్రతకాలి, యేసు కొరకు జీవించాలి, యేసుతో నిలిచి ఉండాలి, యేసు పని నమ్మకంగా చేయాలి. యేసు ఏది చెప్తే చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఒక రోజు పరలోకంలో గొప్ప గ్రేట్ రివార్డ్ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నిత్యము యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఎవరితో ఉంటామండి? నేను కొన్నిసార్లు ఊహించుకుంటాను. నేను బాగా ఎందుకు ఊహించుకుంటానంటే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో కొంచెం ఇమాజినేషన్ ఊహించుకుంటాను. 1000 పరిపాలన ఉంటుంది. నిజముగా ప్రభు కొరకు కనుక హతసాక్షి అయినా, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన, ప్రభు కొరకు నమ్మకమైన పరిచయం చేసిన, రేపు పొద్దున దేవుడిచ్చేటువంటి ఆ భవిష్యత్తు ఉంటుందని చూడండి. అది ఎలా ఉంటుందంటే యుగాలు కూడా ఆయన సింహాసనం దగ్గర ఉంటాం. హల్లెలూయా. ఈ రోజు దూతలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఒక దిన యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనతోనే ఉండబోతున్నాం అని బైబిల్ చెప్పింది. ఎక్కడ ఉందంటారు బైబిల్లో? ఎక్కడుంది? చదివించమన్నారు చూడండి, నేను చదివిస్తాను. ఒకసారి చదివించి నేను మైకి ఇచ్చేస్తాను. ఎక్కడుంది అన్న? రెవల్యూషన్ చాప్టర్ 21 ఒకసారి చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 21 1 నుంచి ఒకసారి చదువుతారా? నేను చదువుతాను. అంతలో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచుతున్న, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాడు, సముద్రం ఇకను లేదు. మరియు నేను అందరూ తీసారమ్మా పేజీ నెంబర్ 240. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పడి తన భర్త కొరకు అలంకరించిన పెళ్లి కుమార్తెను సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్దకు దిగి వచ్చిన చూచుతున్నారు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందును. దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి ఎవరితో ఉంటాడంటే దేవుడు వాళ్ళతో ఉంటాడంట. ఆ లిస్టులో నువ్వు ఉంటావా లేదా? హల్లెలూయా. ఆయన వారి కొనను ప్రతి భాషను పిలిచిపోయిన మరణం మీకు ఉండదు, దుఃఖమైన ఏర్పడిన వ్యాధులు మీకు ఉండదు. మొదటి సంగతి గతించిపోయిన సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరం చెప్పిన వెంటనే అప్పుడు సింహాసనం వాడు ఇదిగో సమస్త నూతనమైనదిగా చేయించున్నారని చెప్పారు. మరియు ఈ మాట నమ్మకం నిజమైన కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. జస్ట్ మీకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ జస్ట్ చదివించాను. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను చదివించాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా మీకు చదివిస్తాను. చదివించి నేను క్లోజ్ చేస్తాను. ఆ మాట కూడా మీకు చదవాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కడుందో కూడా నేను మీకు చూపిస్తాను. అది చదివి మీరు ఇంకా బలపడాలని ఆశిస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 7 రెవల్యూషన్ చాప్టర్ 7 verse 13 రెవల్యూషన్ చాప్టర్ 7 verse 13 through 17. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చింది నేను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఇలాగ నాతో చెప్పారు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారట చెప్పాలి? ఏ శ్రమ నుంచి? ఈ రోజున కులం చూసి చాలా మంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. లేదంటే కుల వివాహం అని చెప్పి చాలా మంది ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. అందుకడికి వేస్తాం నాగిడి మీద చేసేవాడు ఆయన రాజ్యానికి వారసుడు కాదు. కొంతమంది అమ్మో యేసు ప్రభులే కానీ తెచ్చకూడదంట మా పిల్లలు పెళ్ళవంట ఇలాగంటే అలాగంటే చాలా మంది యేసుని విడిచిపెడుతున్నారు, యేసు రాజ్యాన్ని విడిచిపెడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంటే మహాశ్రమ నుండి వచ్చినవారు. ఎవరైతే యేసు కొరకు నిలబడతాడో, ఎటువంటి శ్రమ అయినా సరే ఎదుర్కొంటాడో వారు ఒక దినాన ఈ లిస్టులో చేర్చబడతాడు. చదువుతాం చూడండి. బైబిల్ ఏం చెప్తుందంటే వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని
తెలిపి చేసుకున్నారు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉంటారు. ఎక్కడ ఉంటారంటమ్మా? చెప్పాలి కదా, ఎక్కడ ఉంటారు? దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయన సేవించబోతున్నారు. సింహాసనం వాడు తాను గుడారం వారి మీద కప్పుడు వారికి ఇక మీద ఆకలిని దాహమే ఉండదు. సూర్యుడు ఎండని వడగలు వారికి తెగులు ఏలనగా సింహాసనం మధ్య ఉండి గుర్రపిల్ల వారికి కాపరై జీవజన్మల బొగ్గులకు వారు నేర్పించును. దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ యొక్క ఆపర్చునిటీ? ఎంతమందికి కావాలి? మరి అందులోకి వెళ్ళడం అంటే నాతో సహా ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? మరి ఎవరి కోసం బతుకుతాం? ఇక జస్ట్ మీరు ఇంటికి వెళ్ళక రాసుకోండి, మీరు రాసుకోండి రెవల్యూషన్ చాప్టర్ 7 మీరు మొత్తం చదువుకోండి, రెవల్యూషన్ చాప్టర్ 21 మొత్తం చదువుకోండి. వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒకసారి దాన్ని బైహెడ్ చేయండి. బైహెడ్ చేసి అందులో ఉన్నటువంటి అర్థాలు మీరు గ్రహించాలని ప్రభు పెట్టి కోరుకుంటున్నారు. ప్రభు కొరకు బ్రతకండి. అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. లోకాన్ని జయించండి, ప్రభు కొరకు జీవించండి. ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికిన ప్రవక్తల గురించి దేవుడు ఈ రోజు నీతో నాకు ఎలా మాట్లాడాడు? రేపొద్దున నేను దోతలు ఎదుట, తండ్రి ఎదుట యేసు ప్రభు నిన్ను ఒప్పుకోబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితి కూడా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి ప్రార్థన చేసుకుంటారా? చిన్న ప్రార్థన చేసుకుంటారా? ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి. నేను ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నానంటే గనక ప్రార్థన చేయండి. ఇదిగో మైక్, ఇదిగో మైక్ ఇచ్చాను. ప్రార్థన చేయండి, ప్రార్థించండి. భార్యకి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ఎవరి వైపు చూడొద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు.